ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి అన్నారు. పొదిలి సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని, అప్పటి ముఖ్యమంత్రి జాతికి అంకితం చేశారని, వాస్తవానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేసినా ఇంకా 2 ఏళ్లు పడుతుందని వివరించారు. పొదిలి చిన్న చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ పొదిలి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎన్ఎస్పి కెనాల్ నుంచి పొదిలి పెద్ద చెరువుకు నీటిని పంపింగ్ చేసే పనులు ప్రారంభించాలన్నారు. వాస్తవానికి రెవెన్యూ సమస్యల్లో రీసర్వే అయిన తర్వాత చాలా సమస్యలు వచ్చున్నాయి. అది ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఈ పట్టణ భూమి వాళ్ళ మీద మారలేదు అంటే వాళ్ళ తండ్రులు చనిపోయినా వాళ్ళ ఆస్తులు కొడుకులు చెందాల్సినటువంటి ఆస్తులు కొడుకులు చెందని పరిస్థితులు. నా దగ్గరికి ఇప్పుడు 3 అర్జీలు వస్తే 3 అర్జీలు అదే భర్త చనిపోతే ఆ భూమి భార్య పేరుకి రాలేదు. కొన్ని ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ఏ మేరకు చేసాం మీ పని, ఏ మేరకు మీ పని చేయలేకపోయాం, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఏమైనా కోర్టు వివాదాలు ఉన్నాయా, మిగతా ఆర్వార్కి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేదా పై కోర్టులో ఏమైనా రెవెన్యూ కోర్టులో పెండింగ్ ఉందనేది కూడా చెప్తాము. అట్లాగే ఆరామ క్షేత్రంలో ఉన్నటువంటి చిన్న సైజ్ బిల్డింగ్ని మొత్తం కూడా జేసీబీలు పెట్టి కూర్చోవేయడం జరిగింది. ఆ దుర్మార్గాన్ని మీరు ఏ రకంగా సరే ఆరామ పరిష్కారం చేయాలో ఎందుకు చేయలేకపోయారో వాటిని ఎప్పుడు పరిశీలిస్తారనేటువంటి జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని మళ్ళీ కూడాను వాళ్ళు రివ్యూ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. భూములు ఇక్కడ మనం తీసుకుంటే మన జిల్లాలో 1,40,000 భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తే అందులో 17,000 పైచిలుక అక్రమాలు జరిగాయని కూడా నిర్దేశం జరిగింది. ఇక్కడ ఈ పొదిలి మండలంలో కూడా సుమారు 700 మందికి 700 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. పొదిలి టౌన్లోనే 800 ఎకరాలు చేసేందులో 46 ఎకరాలు వాళ్ళు తప్పులు చేశారని కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీటన్నిటిని యజమానులకి అందిస్తాము. భూమి అనేది చాలా. ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య ఆధ్వర్యంలో కొత్త మామిడిపాలెం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న బాలికల వసతి గృహానికి భూమి పూజ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్తో పాటు పలువురు ఆత్మీయులు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి కాకతీయ సేవా సమైక్య జిల్లా అధ్యక్షులు కమ్మ వెంకట్రావు అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళలను విద్యార్థికులు చేయాలనే సంకల్పంతో బాలికల వసతి గృహం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అన్నారు. కుల సంఘాలు సామాజిక సేవా సంకల్పంతో పనిచేయాలని సూచించారు. తన తండ్రి ఎన్టీఆర్ మాటలను గుర్తు చేసుకుంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె మానవ సేవే మాధవ సేవ దిశగా అడుగులు వేయాలని అన్నారు. కృషి పట్టుదల ఉంటే ఎంతటి విజయమైనా సాధ్యపడుతుందని తెలిపారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం తన తండ్రి చూపించిన మార్గమని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. కథానాయకుడిగా ప్రజలను మెప్పించిన ఆయన ప్రజల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ మాట్లాడుతూ కాకతీయ సేవా సమైక్య ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. కుల మతాలకు అతీతంగా సేవలను అందించాలని సూచించారు. బాలికల వసతి గృహానికి స్థలాన్ని బహుకరించిన భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీ యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, డివి శివరాం, సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గోపాలకృష్ణ, టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, వెంకటరామయ్య, ఈదర మోహన్ బాబు, శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ కోరంట్ల రవికుమార్, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, బొద్దులూరి ఆంజనేయులతో పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయడం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థినులకు
ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన. స్వామి వివేకానందుల వారు చెప్పారు, ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే, ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం. కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాల్ని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఈ స్థలాన్ని దానం చేయటం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకట్రామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. కులాల వారీగా మనకి ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు. ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెనుకబడినటువంటి వారు చాలామంది ఉంటారు. కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయటం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన. చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు. వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా కార్యక్రమం జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా, అందరం కలిసి పని చేసుకోవాలి. ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పారు. అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఉపయోగం లే, కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవటానికి, ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొన్న ఒకటి జరిగింది, ఇవాళ ఒకటి, ఇన్ని అనేది మంచిది కాదు. నేను వెంకట్రావు గారు వస్తే కూడా చెప్పాను, నేను అందరం కూర్చుందాం, అందరం ఒకటి చేద్దాం. అందరూ చేయాల్సింది ఏదో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమమే. ఏది చేసినా కూడా ప్రజల కోసం, అదేవిధంగా పేదల కోసం చేయాల్సిన బాధ్యతల్లో చేస్తున్నాం. కాబట్టి అందరం ఒకటిగా కలిసి చేద్దాం. ఇంకా ఎంతోమంది కూడా దానికి ఈరోజు హర్షిని రవి గారు కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా స్పాన్సర్లు చేస్తారు, కొంతమంది ముందుకు వస్తారు. అందరూ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందరం కలిసి ముందుకెళ్ళే విధంగా పాత బైపాస్ రోడ్లోని ఆంజనేయ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు షోరూమ్ నిర్వాహకులు రామచంద్ర బ్రదర్స్ సాదర స్వాగతం పలికారు. అనంతరం షోరూమ్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఫర్నిచర్ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఫర్నిచర్ రంగంలో అనుభవం కలిగిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ ఒంగోలు పట్టణానికి రావడం సంతోషదాయకమని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలు కొనుగోలు చేసే విధంగా ఫర్నిచర్ను అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రజలందరూ రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ను ఆదరించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు సుబ్బారావు మాట్లాడుతూ 6 నగరాల్లో 11 బ్రాంచీలు కలిగి ఉన్నామని, ఫర్నిచర్ రంగంలో రామచంద్ర బ్రదర్స్ అగ్రగామి సంస్థ అని అన్నారు.
చాలా సంతోషం. ఈరోజు ఒంగోలులో రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షాప్ని మన ఓల్డ్ బైపాస్లో 4 ఫ్లోర్లతోటి ఓపెన్ చేశారు. ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సుబ్బారావు గారు దీనికి ఓనర్గా ఇదివరకు 10 షోరూమ్లు ఆల్రెడీ ఉండి 11వ షోరూమ్ ఒంగోలులో పెట్టడం జరిగింది. అందులో ఫర్నిచర్ కూడా కొంత ఇంపోర్టెడ్ ఉంది. అన్ని రకాలు అంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఉపయోగపడే ఫర్నిచర్ అంతా ఉంది. మనం ఇదివరకు ఏంటంటే ఒక మంచిది ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంటే పరిగెత్తా విజయవాడ హైదరాబాద్ పరిగెత్తుంటాం. ఈరోజు ఒంగోలులో కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఉండేవి కూడా దానికి మనకు తగ్గట్టు మనం ఎంత అయితే స్తోమతలో పెట్టుకోగలుగుతామో దానికి సంబంధంగా అన్నీ కూడా ఉన్నాయి. ఫర్నిచరు చాలా బాగుంది. అందులో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు అందులో ఏది కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వటానికి డెలివరీ ఇవ్వడానికి కూడా వాళ్ళ పార్ట్ వాళ్ళు చేయగలుగుతున్నారు. కాబట్టి దాన్ని మంచిది కూడా ఒంగోలులో పెట్టుకోవడం కూడా మనకి చాలా సంతోషం. కాబట్టి సుబ్బారావు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నా. మన ఒంగోలు ప్రజలను నమ్మి ఒంగోలులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టినందుకు కూడా వాళ్ళు తప్పకుండా కూడా ఇక్కడ పెట్టిన దాని మీద సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళు ఏదైతే మంచి బిజినెస్ కోసం ఇక్కడ పెట్టారో ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోండి. మనం ఏడో పరిగెత్తుకుంటా పోకుండా ఇక్కడ కూడా వచ్చి చూసుకొని ఏది బాగుంది లేనిది ఏదైనా ఐటెం కావాలన్నా కూడా ఫోటో తీసుకొచ్చి చూపించినా కూడా వాళ్ళ ఐటెం కూడా రెడీ చేసి ఇస్తారు. అలాంటి మంచి ఫర్నిచర్ కూడా మన ఒంగోలులో రావటం కూడా చాలా సంతోషం అని మరోసారి తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం పూర్తి వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వం తరపున కానీ ఏదైనా కూడా ఇబ్బంది లేకుండా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కూడా సుబ్బారావు గారికి తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ రాష్ట్రంలో ఫర్నిచర్ రంగంలో దాదాపుగా అగ్రగామి సంస్థ. ఇప్పటికీ 6 నగరాల్లో 10 బ్రాంచీలతో దిగ్విజయంగా ప్రజల మన్ననల పొంది కస్టమర్స్ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ రోజున 11వ షోరూమ్ని మన ఒంగోలు పట్టణంలో శ్రీ ఎమ్మెల్యే గారి ద్వారా ఒంగోలు ఎమ్మెల్యే గారి ద్వారా దామచర్ల జనార్దన్ రావు గారి ద్వారా చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా దగ్గర అన్ని రకాల ఫర్నిచర్స్ వందలాది మోడల్స్ హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి. దీనిని అందరూ సద్వినియోగం చేసి ఒంగోలు ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా. జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. జమిలీ ఎన్నికల బిల్లును చర్చించడం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కేవలం ఒక పార్టీ తీసుకునే నిర్ణయం కాదని అన్ని పార్టీలతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరణ జరిగిన తర్వాత దానిపై ఉభయ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జరిగిందండి. జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని రెఫర్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏదో ఒక పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాదు. పార్టీలతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాలనేటువంటి ఆలోచనతో ఈ జేపీసీని నిర్మాణం చేయడం జరిగింది. ప్రజల దగ్గర నుండి అదేవిధంగా నాయకుల దగ్గర నుండి పార్టీల దగ్గర నుండి అందరి దగ్గర అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దీని మీద ఉభయ సభల్లో కూడా చర్చ అనేది జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాత దీని మీద ఓటింగ్ ఉంటుంది. దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఇవాళ గందరగోళ పడిపోయి దాని మీద ఇంత ఆర్భాటంగా గొడవ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. జేపీసీలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు జేపీసీలో తెలియజేస్తారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. స్థానిక త్రోవగుంట్ల గల పైనీర్ మహీంద్ర షోరూమ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ కేక్ని షోరూమ్ నిర్వాహకులు కట్ చేసి సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దైవ సందేశకులు క్రీస్తు సువార్తను అందించారు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి గల కారణాలు 2 వాక్యాల్లో మనం ధ్యానం చేసుకున్నాము.
దేవుడు తాను సృజించిన యొక్క నరులను, భూమి మీద ఉన్నటువంటి నరులను ఏ విధంగా ఉన్నారని చూడవలది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. చెప్పండి, అప్పట్లో కొట్టండి. క్రీమ్ వచ్చింది సార్, అంటే క్రీమ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మేము పైనీర్ ఆటో వాళ్ళలో నేను జనరల్ మేనేజర్గా ఉన్నాను. మా మేనేజ్మెంట్ వారు ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమంలో ఇక్కడ 2 సెగ్మెంట్లు ఉంటాయి. పర్సనల్ సెగ్మెంట్, కమర్షియల్ సెగ్మెంట్, సర్వీస్ సెగ్మెంట్ అని 3 సెగ్మెంట్లు ఉంటాయి. ఈ 3 సెగ్మెంట్లు ఈ క్రిస్మస్ అనే ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం. మేము దీనికి అగెనిస్ట్గా అందరూ ప్రతి ఒక్క జాబ్ హోల్డరు ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ దీన్ని మా మేనేజ్మెంట్ వారు కూడా ఫుల్ సహకారంతో దీన్ని మేము నిర్వహిస్తుంటాము. మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇక్కడ వచ్చేసరికి జిఎం గారు, పర్సనల్ అవినాష్ గారు, అలాగే కమర్షియల్ వెహికల్ వేణు గారు, అలాగే పర్సనల్ సేల్స్ మేనేజర్ వెన్నపోస శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఇంకా మరియు మా సిబ్బంది అందరం ఈ క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మమ్మల్ని కస్టమర్స్ ఆదరించి మేము ఎక్కువ వెహికల్స్ సేల్ చేయడానికి, అలాగే కొత్త ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడానికి మీరు అందరు సహకరిస్తున్నందుకు ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.